హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ సెషన్ చేసుకోబోతున్నాం ఇవాళ. దట్ ఈస్ వన్ షాట్ లో మనం 8 మార్క్స్, 4 మార్క్స్, ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికన్నీ ఒకేసారి కవర్ చేసుకోబోతున్నాం. అంటే ఇందులో మనం ఏ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చదవాలో, ఏం చదవాలో నేను మీకు చెప్పేసిస్తాను. ఏదైనా పర్టికులర్ క్వశ్చన్ తో సంబంధించి మీకు ఫర్దర్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలి, మీకు అర్థం కావట్లేదు, ఆ పర్టికులర్ క్వశ్చన్ లో మీకు డౌట్స్ ఉన్నాయి, ఓకే, ఆ పర్టికులర్ టాపిక్ లో మీకు డౌట్స్ ఉన్నాయని కింద కమెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోకండి. కాకపోతే 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ ఏ క్వశ్చన్స్ మాత్రం మీరు చదివితే అట్లీస్ట్ మీరు పాస్ అయ్యి వస్తారు అన్నది మీకు ఏమైనా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఈ క్వశ్చన్స్ మాత్రం మీరు మిస్ అవ్వకూడదు. అంటే నేను బేసిక్ గా ఇదే క్వశ్చన్స్ చదవండి అయితే మీకు చెప్పను. కాకపోతే ఈ క్వశ్చన్స్ మాత్రం మీరు మిస్ అవ్వకుండా వెళ్ళాలి, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ఇయర్ ఆన్ ఇయర్ చాలా ఎక్కువగా రిపీట్ అయ్యాయి. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ వితౌట్ ఎనీ డిలే. వితౌట్ ఎనీ డిలే లెట్ us బిగిన్ ద సెషన్. ఓకే, పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ తో స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, దట్ ఈస్ ఎల్ఈక్యూస్. ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ చేసుకుంటాం, దాని తర్వాత 4 మార్క్స్, దాని తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మీకు 3 చాప్టర్ల నుంచి వస్తాయి. ఒకటి మార్ఫాలజీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి, రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, ఇంకా రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ నుంచి వస్తుంది. సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి మీకు మైక్రోస్పొరాంజియం, మెగాస్పొరాంజియం వాటి అక్కడి నుంచి వస్తుంది. ఇక మూడోది వచ్చేసి అనాటమీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి డైకాట్ రూట్, మోనోకాట్ రూట్, డైకాట్ స్టెమ్, డైకాట్ లీఫ్, మోనోకాట్ లీఫ్ 6 క్వశ్చన్లు ఉన్నాయి టోటల్ గా అన్ని అనమాట. సో సెక్షువల్ రిప్రొడక్షన్ నుంచి కూడా ఏ క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో 3 చాప్టర్ల నుంచి క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఒక చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది మాక్సిమం ఎక్కువగాను, అదే అనమాట. ఓకే, సో ఈ 3 క్వశ్చన్లు మీరు 2 క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి రూట్ మోడిఫికేషన్. సో రూట్ మోడిఫికేషన్ లోని రూట్ అంటే ఏమిటి రాస్తారు. 2 టైప్స్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి, ట్యాప్ రూట్, ఫైబ్రస్ రూట్. ఓకే, రూట్ మోడిఫికేషన్ లో వచ్చేసి మనకి స్టోరేజ్ రూట్, ఫోటోసింథటిక్ రూట్, వెలామిన్ రూట్స్, న్యూమాటోఫోర్స్, నోడ్యులర్ రూట్స్, హాస్టారియల్ రూట్స్, ప్రాప్ రూట్స్, స్టిల్ రూట్స్, వీటన్నిటి గురించి రాస్తారు. రాసిన తర్వాత ఒకదాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. స్టోరేజ్ రూట్స్ అంటే ఏమిటి, ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయండి. రాయడమే కాకుండా ఓకే, ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేయండి. ఎగ్జాంపుల్ కి మీకు మార్క్స్ ఉంటాయి అనమాట. ఓకే, అది. సో స్టోరేజ్ ఒకటి, ఫోటోసింథటిక్, వెలామిన్, న్యూమాటోఫోర్స్, నోడ్యులర్, హాస్టోరియల్, ప్రాప్ రూట్స్, స్టిల్ రూట్స్, అన్నిటికీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూసుకొని రాసుకోవచ్చు. ఓకే, సో అన్నిటికీ మెటీరియల్ మాక్సిమం 8 ఇంకా 4 మార్క్స్ అయితే నేను మెటీరియల్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను కాబట్టి మీరు డెఫినెట్లీ ఫాలో అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే, స్టెమ్ మోడిఫికేషన్ గురించి క్వశ్చన్ ఉంటుంది. సో స్టెమ్ మోడిఫికేషన్ లో వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి అండర్ గ్రౌండ్, ఇంకోటి ఏరియల్, ఇంకోటి సబ్ ఏరియల్ మోడిఫికేషన్స్. సో అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఏమిటంటే ఉన్నాయి రైజోము, కార్ము, స్టెమ్ ట్యూబర్, బల్బు, అన్నిటికీ ఎగ్జాంపుల్స్ తో పాటు ఇక్కడ ఉంది, చూసుకొని రాసుకోండి. ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ లో ఏమిటంటే ఉన్నాయి స్టెమ్ టెంటరిల్స్, థాన్స్ అన్ని ఉన్నాయి. దాని తర్వాత సబ్ ఏరియల్ లో బల్బిల్స్ ఉన్నాయి. సబ్ ఏరియల్ లో వచ్చేసి రన్నర్స్, స్టోలాన్స్, సక్కర్స్, ఆఫ్స్టర్స్, ఈ 4 ఉంటాయి అనమాట. ఓకేనా? సో వాటికి సంబంధించి కూడా ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి, చూసుకొని రాసేసుకోండి. సింపుల్. ఓకే, పదండి. నెక్స్ట్ వచ్చేసి రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ తో సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ ఏమిటి అంటే మనకి టోటల్ గా 6 టైప్స్ వస్తాయి. రెసిమో, కారింబు, అంబెలు, స్పైకు, స్పాడిక్స్, హెడ్ ఇన్ఫ్లోరసెన్స్. ఈ 6 వస్తాయి. ఈ 6 గురించి రాస్తారు. ప్రతి ఒక్కదానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, చూసుకొని ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకొని వెళ్ళాలి. ఎగ్జాంపుల్స్ కూడా మార్క్స్ ఉంటాయి. సో మార్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంటుంది, ఏ క్వశ్చన్ అయినా మీరు తీసుకుంటే మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే రూట్, డిఫైన్ రూట్ అంటారు, దాని తర్వాత రూట్ మోడిఫికేషన్ అంటే ఏంటో అని అడుగుతారు. సో డిఫైన్ రూట్ అని అడిగితే 1 మార్కు, రూట్ మోడిఫికేషన్ అంటే ఏంటి లేదంటే అలా అయితే 1 మార్కు. హౌ రూట్ ఈస్ మోడిఫైడ్ టు పర్ఫార్మ్ వేరియస్ ఫంక్షన్స్ అని అడుగుతారు. సో దీనికి వచ్చేసి 6 నుంచి 7 మార్కులు ఈ పర్టికులర్ భాగానికి ఉంటుంది. డోంట్ వరీ, మీకు డయాగ్రామ్ అవసరం లేదు, డయాగ్రామ్ మీ రిఫరెన్స్ కోసం పెట్టాను. మీకు డయాగ్రామ్ వేయడం రాయకపోయినా కూడా పర్వాలేదు, మీ డయాగ్రామ్ అయిపోయినా పర్వాలేదు, డయాగ్రామ్ ఇంపార్టెంట్ కాదు, మ్యాటర్ రాయాలి ఇక్కడ. ఓకే, ప్రతి ఒక్కది మీరు ఎప్పుడైతే రాస్తారో ఓకే, స్టోరేజ్ ఇవన్నీ రాస్తున్నారు కదా, ప్రతి దానికి ఒక్కొక్క మార్క్ పడుతుంది. ఒక హాఫ్ మార్క్ మీరు ఏదైతే రాస్తున్నారో స్టోరేజ్ రూట్ అంటే ఏమిటి అని రాస్తారు, దాని ఒక ఎగ్జాంపుల్ అనేది మెన్షన్ చేస్తారు కదా. సో అలాగా 1 మార్క్ అక్కడ పడుతుంది. సిమిలర్ గా ఇక్కడ స్టెమ్ మోడిఫికేషన్ లోకి వచ్చేసరికి అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్, ఏరియాలు, సబ్ ఏరియాలు, వీటిల్లోనే మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనమాట. ఓకే, ఒకదానికి 2 మార్కులు, 3 మార్కులు ఉంటాయి దాదాపు. అలాగా మీకు మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఓకే, సో అన్ని కరెక్ట్ గా రాయండి, కరెక్ట్ గా మార్క్స్ పడతాయి. అది రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ లో వచ్చేసి 6 ఉన్నాయి. రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అంటే ఏంటో కొంచెం రాస్తారు, దాని తర్వాత 6 గురించి రాస్తారు, మార్క్స్ పడతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో వచ్చేసి మాట్లాడుకోవాలి. సెక్షువల్ రిప్రొడక్షన్ లోకి వచ్చేసరికి మనకి ఏమడుగుతారంటే నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ మెచ్యూర్ ఎంబ్రియో సాక్ ఏదైతే ఉందో, రోల్ ఆఫ్ సినర్జిడ్స్. సో ఎంబ్రియో సాక్ లో 3 భాగాలు ఉంటాయి, అపారటస్, సెంట్రల్ సెల్, యాంటీపోడల్స్. సో రోల్ ఆఫ్ సినర్జిడ్స్ కి 2 మార్క్స్, మిగతాది నీట్ లేబుల్ డయాగ్రామ్ కి ఓకే 4 మార్క్స్,
మిగతా నీట్ లెవెల్ డయాగ్రామ్ కి 2 నుంచి 3 మార్కులు ఉంటాయి. మిగతా 3 మార్కులు ఏవైతే ఉన్నాయో అది మీకు మీరు ఎలాగైతే పార్ట్స్ డిస్క్రైబ్ చేస్తారో దాని మీద ఉంటుంది. సో మీకు డయాగ్రామ్ కి వచ్చేసి 3 మార్కులు ఉంటాయి. ఓకే, డయాగ్రామ్ కి వచ్చేసి దాదాపు 3 మార్కులు ఉంటాయి. ఓకే, 2 మార్కులు డయాగ్రామ్ కి, 1 మార్కు లేబులింగ్ ఉండొచ్చు. దాని తర్వాత ఈ మ్యాటర్ ఏదైతే మీరు రాస్తారో దీనికి ఒక 3 మార్కులు ఉండొచ్చు. సో టోటల్ 6 మార్కులు ఇక్కడ అయ్యాయి. ఇంకో 2 మార్కులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రోల్ ఆఫ్ సినర్జిడ్స్ ఏవైతే ఉన్నాయో యూనిటీలు అడుగుతారు కదా, దీంతో సంబంధించి 2 మార్కులు ఉంటాయి అనమాట. సో ఇలా బేసిక్ గా మీ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అలాగే మైక్రోస్పొరాన్జియం డయాగ్రామ్ కరెక్ట్ గా వేయాలి, లేబులింగ్ చేయాలి. దీనికి లేబులింగ్ కి డయాగ్రామ్ కి మీకు మళ్ళీ మార్క్స్ పడతాయి. దాని తర్వాత మ్యాటర్ కి మార్క్స్ పడుతుంది. సో ఇక్కడ 8 మార్క్స్ లోనే మీకు దాదాపు 3 నుంచి 4 మార్కులు డయాగ్రామ్ లోనే ఉంటుంది. 2 మార్కులు డయాగ్రాము, 2 నుంచి 3 మార్కులు డయాగ్రామ్, 1 మార్కు లేబులింగ్ ఉంటుంది. ఇక్కడ మీకు రాసిన మ్యాట్రిక్ 4 మార్కులు పడితే టోటల్ 8 మార్క్స్ అనమాట. సో ఇలాగ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ మీరు రాసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఇన్ యాంజియోస్పర్మ్స్. ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతున్నది స్టెప్ బై స్టెప్ అన్ని రాస్తారు. ఓకే, ఎంట్రీ ఆఫ్ పాలిన్ ట్యూబ్ ఇంటూ ద ఓవ్యూల్, దాని తర్వాత పాలిన్ ట్యూబ్ ఎంబ్రియో సాక్ వెళ్ళింది, మేల్ గ్యామెట్స్ రిలీజ్ అయ్యి సింగమ్ ఇంకా ట్రిపుల్ ఫ్యూజన్ జరిగి డబుల్ ఫర్టిలైజేషన్ అనేది జరిగింది. ఓకే, సో పాలిన్ ట్యూబ్ ఎంట్రీ ఎలా అయిందో రాస్తారు. దాని తర్వాత ఒక స్టెప్ రాసుకుంటూ వెళ్తారు, మార్క్స్ పడతాయి కరెక్ట్. అది ఇప్పుడు మనకి అనాటమీ, హిస్టాలజీ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నదో దాని నుంచి దాదాపు 6 క్వశ్చన్లు వస్తాయి మనకి. ఓకే, సో ఈ 6 క్వశ్చన్ లో మనకి లీఫ్, స్టెమ్, రూట్, డైకాట్, మోనోకాట్ ఏవైతే ఉన్నాయో వస్తాయి. ఇందులో మనకి ఎక్కువగా రూట్ ఇంకా స్టెమ్, రూట్ ఎక్కువగా అడుగుతాడు. అన్నిటికన్నా ఎక్కువగా అడిగేది రూట్, దాని తర్వాత అన్నిటికన్నా తక్కువగా అడిగేది మోనోకాట్ తో సంబంధించిన స్టెమ్ అయినా లీఫ్ అయినా. ఎక్కువగా డైకాట్ అడుగుతాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే అప్పుడప్పుడు ఏదైనా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అడుగుతుంటారు. అప్పుడు మోనోకాట్ లీఫ్ అడిగేస్తారు, లేదంటే డైకాట్ లీఫ్ అడిగేస్తారు, మోనోకాట్ స్టెమ్ అని అడిగేస్తారు, మోనోకాట్ రూట్ అని అడిగేస్తారు. సో అందుకే 6 క్వశ్చన్లు ఒకసారి చూసుకొని వెళ్ళడం ఇంపార్టెంట్. బేసిక్ ఏంటంటే మనకి నీట్ లెవెల్ డయాగ్రామ్స్ కావాలి కాబట్టి డయాగ్రామ్స్ ఒక 3-4 మార్కులు ఉంటాయి. రాసే కంటెంట్ కి మాత్రం 4 మార్కులు ఉంటాయి. సో డార్సిమెంటల్ లీఫ్ అంటే మనకి డైకాట్ లీఫ్ అన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డార్సిమెంటల్ లీఫ్ అంటే మనకి డైకాట్ లీఫ్ అంటున్నారు అనమాట. సో డైకాట్ లీఫ్ తో సంబంధించి ఏంటంటే ఎపిడర్మిస్, మీసోఫిల్, వాస్కులర్ సిస్టమ్ డయాగ్రామ్ వేస్తారు. డయాగ్రామ్ వేసిన తర్వాత దాని గురించి రాస్తారు. ఎలాంటి పాలిసెట్ ప్యారెంకైమా ఉంటుంది మీసోఫిల్ లో, స్పాంజీ ప్యారెంకైమా ఉంటుంది, వాస్కులర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, కంజాయింట్ టైప్ ఆఫ్ వాస్కులర్, కంజాయింట్ అండ్ క్లోజ్ టైప్ ఆఫ్ వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది, రాస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి మోనోకాట్ ఏదైతే ఉందో సిమిలర్ గా ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ లేదు. డయాగ్రామ్ చూసుకోండి, మీకు మ్యాటర్ కావాలంటే చెప్పండి ఇస్తాను. బట్ మాక్సిమం మోనోకాట్ లీఫ్ చాలా తక్కువ అడిగారు. అయినా కూడా మీరు ప్రిపేర్ అవడంలో తప్పలేదు కాబట్టి ప్రిపేర్ అయిపోవడం బెస్ట్. సో ఐసోబయాలటరల్ లీఫ్ అని అడిగారంటే మోనోకాట్ లీఫ్ అనమాట. మోనోకాట్ లీఫ్ ని ఐసోబయాలటరల్ లీఫ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టిఎస్ ఆఫ్ డైకాట్ స్టెమ్. డైకాట్ స్టెమ్ ది ట్రాన్స్ఫర్ సెక్షన్ డయాగ్రామ్ వేయాలి. ఎపిడర్మిస్, కార్టెక్స్, స్టీల్ 3 భాగాలు ఉంటాయని రాస్తారు. డయాగ్రామ్ వేస్తారు, 3 భాగాల్ని క్లియర్ గా మెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి టిఎస్ ఆఫ్ మోనోకాట్ స్టెమ్. మోనోకాట్ స్టెమ్ లో ఎపిడర్మిస్, హైపోడర్మిస్, గ్రౌండ్ టిష్యూ, వాస్కులర్ మండల్స్ 4 భాగాలు ఉంటాయి. డయాగ్రామ్ వేస్తారు, 4 భాగాల్ని మెన్షన్ చేసుకుంటారు. డైకాట్ రూట్ వస్తుంది, మళ్ళీ 3 భాగాలు ఎపిడర్మిస్, కార్టెక్స్, స్టీల్ అన్ని సిమిలర్ గానే ఉంటాయి. చిన్న చిన్న డిఫరెన్సెస్ ఏవైతే వీటిలో ఉన్నాయో వాటిని కొంచెం గుర్తుపెట్టుకోండి. సో దీంతో సంబంధించి మీకు ఏమైనా ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కింద కమెంట్స్ లో పెట్టేసేయండి. ఓకేనా, చూద్దాం, ఇఫ్ పాసిబుల్ డెఫినెట్లీ చేద్దాం. ఓకే, సో ఎపిడర్మిస్, కార్టెక్స్, ఎండోడర్మిస్, స్టీల్, ఇంకా వాస్కులర్ మండల్స్ గురించి రాస్తారు. సిమిలర్ గా మోనోకాట్ రూట్ గురించి కూడా అలాగే రాస్తారు. ఓకే, ఎపిడర్మిక్స్, కార్టెక్స్, స్టీల్ 3 ఉన్నాయి, 3 గురించి మెన్షన్ చేస్తారు. అది అన్నమాట. సో మనకి అనాటమీలో వచ్చేసి డైకాట్ లీఫ్, మోనోకాట్ లీఫ్, డైకాట్ స్టెమ్, మోనోకాట్ స్టెమ్, డైకాట్ రూట్, మోనోకాట్ రూట్ 6 క్వశ్చన్లు వస్తాయి టోటల్ గా. సో ఫర్ సపోజ్ మీలో చాలా మంది అనుకుంటారు సార్ ఈ 6 క్వశ్చన్లు మేము చదవము, అందుకే మేము మార్ఫాలజీ, సెక్షువల్ రిప్రొడక్షన్ ని చదువుకుంటాం అంటారు. ఫైన్, నేను వద్దాను, మీరు చెయ్యొచ్చు అలాగా, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ కొంచెం చూసుకొని వెళ్ళండి. సడన్ గా మీకు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే మార్ఫాలజీలో టఫ్ క్వశ్చన్ ఇచ్చేయచ్చు. పోస్ట్ ఫర్టిలైజేషన్ చేంజెస్ అనేదో మార్ఫాలజీలో మీకు లీఫ్ మోడిఫికేషన్ అని వాళ్ళకి నచ్చినట్టు లీఫ్ మోడిఫికేషన్ ఇచ్చేసినాను. లేదు అంటే ఫర్ సపోజ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీకు తెలియని క్వశ్చన్ ఏమైనా ఇస్తారు అనుకోండి, మీరు చేయలేకపోయారు అనుకోండి, లేదంటే వేరే చాప్టర్ నుంచి ఏదైనా 8 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు అనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. సో అందుకే అన్ని క్వశ్చన్స్ కొంచెం ఐడియా ఉంటే అట్లీస్ట్ ఆ రాని క్వశ్చన్ కన్నా వచ్చిన క్వశ్చన్ కొంచెం రాసుకొని వచ్చిన బెటర్. ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ అట్లీస్ట్ 3 to 4 మార్క్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 0 మార్క్స్. లేదంటే 8 to 8 మార్క్స్ ఒక్కసారిగా పోతాయి. అలా చాలా సార్లు స్టూడెంట్స్ జరిగింది. అందుకే నేను చెప్తున్నాను, ఓకే, ఎప్పుడు ఇదే ప్యాటర్న్ ఫాలో అవడం జరగదు, అప్పుడప్పుడు ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి. ఓకే, లాస్ట్ ఇయర్ తెలంగాణలో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ తో జరిగింది ఆల్రెడీ, ఇలాగా చాలా పెద్ద సీన్ అయింది అది. ఓకే, సో ఇంకొకసారి అవ్వకూడదు అంటే చక్కగా అన్ని క్వశ్చన్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. అది అనమాట, మీ దగ్గర టైం ఉంది, ప్రిపేర్ అవ్వండి, సింపుల్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం.
సో ఒక ప్రతి చాప్టర్ నుంచి ఏ 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయో చెప్తాను. లివింగ్ వరల్డ్ నుంచి ఎక్కువగా 4 మార్క్స్ క్వశ్చన్స్ అడగరు. అడిగిన ఇప్పటివరకు ఒకే క్వశ్చన్ అడిగారు. వాట్ ఈస్ మెంట్ బై ఐడెంటిఫికేషన్ అండ్ నామన్క్లేచర్? హౌ ఇస్ ద కీ హెల్ప్ఫుల్ ఇన్ ఐడెంటిఫికేషన్ క్లాసిఫికేషన్ ఆఫ్ అన్ ఆర్గనిజం? దీంతో సంబంధించి అడిగారు. ఓకే, ఇదొకటి మీరు చూసుకుంటారు. ఓకేనా, అది అన్నమాట. సో ఇదొకటి రాస్తారు. దాని తర్వాత బయోలాజికల్ క్లాసిఫికేషన్ వచ్చేసి యూగ్లినాయిడ్స్, క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ యూగ్లినాయిడ్స్ చాలా ఎక్కువ అడిగారు ఇది. యూగ్లినాయిడ్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏమిటి? ఓకే, డైనోఫ్లాజెల్లెట్స్ బ్రీఫ్ అకౌంట్ చెప్పండి. అన్నిటిది ఆన్సర్స్ నేను ఇక్కడ ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత సీలెంట్ ఫీచర్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్రైసోఫైట్స్ ఏమిటి? దాని తర్వాత వచ్చేసి రోల్ ఆఫ్ ఫంజై ఇన్ అవర్ డైలీ లైఫ్ ఏమిటి? ఓకే, ప్లాంట్ కింగ్డమ్ గురించి వచ్చేసరికి ప్రోథాలస్ ది బ్రీఫ్ అకౌంట్ ఇవ్వండి. ప్లాంట్ కింగ్డమ్ కి వచ్చేసాం ఇంకా. సో వాట్ గివ్ అ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ప్రోథాలస్. ప్రోథాలస్ టెరిడోఫైట్స్ లోని ఏదైతే గ్యామ్టోఫైట్ ఉందో దాన్ని ప్రోథాలస్ అంటాము. దాని గురించి అంతా మెన్షన్ చేస్తారు. రెడ్ ఆల్గే ఇంకా బ్లూ ఆల్గే, బ్రౌన్ ఆల్గే మధ్యన డిఫరెన్స్ ఏమిటి? ఓకే, ప్లాంట్ కింగ్డమ్ నుంచి ఈ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ రీసెంట్ గా ఎక్కువ అడగడం జరిగింది. హోమోస్పోరస్ ఇంకా హెట్రోస్పోరస్ టెరిడోఫైట్స్ మధ్యన అంటే ఏమిటి? వాటిది ఎగ్జాంపుల్స్ ఏంటి? హోమోస్పోరస్ అంటే సేమ్ టైప్ ఆఫ్ స్పోర్స్ అన్నమాట. లైకోపోడియం టేరిస్ వస్తుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్స్ అంటే హెట్రోస్పోరస్ అంటాం. సెలాజినెల్లా సాల్వినియా వస్తాయి అన్నమాట. సో సాల్వినియా ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రైట్ అ నోట్ ఆన్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రయోఫైట్స్. ఆల్గేది బ్రయోఫైట్స్ ఇంపార్టెన్స్ ఏమిటి? ఆల్గేది ఇక్కడ, ఇంకా బ్రయోఫైట్స్ రెండింటి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఇక్కడ ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత వాట్ ఈస్ హెట్రోస్పోరీ? బ్రీఫ్లీ కమెంట్ ఆన్ ఇట్ సిగ్నిఫికెన్స్. హెట్రోస్పోరీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ ని ప్రొడ్యూస్ చేయడం. మైక్రోస్పోర్స్ ఇంకా మెగాస్పోర్స్ అన్నమాట. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ ప్రొడ్యూస్ చేయడం. సెలాజినెల్లా ఇంకా సాల్వినియాలోని ఈ పర్టికులర్ సిచ్యువేషన్ అనేది మనం చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ చాప్టర్. మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ చాప్టర్ నుంచి మీకు ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, సో నేను ఏదైతే క్వశ్చన్స్ చెప్తున్నానో ఇవే క్వశ్చన్ మీకు ఎగ్జామ్ లో రేపు వచ్చేస్తాయని కాదు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు ఈ క్వశ్చన్స్ చదివిస్తే 60/60 వచ్చేస్తాయా అనేసి మాత్రం చదువుకొని వెళ్ళకండి. 60/60 మీకు ఎప్పుడు వస్తుంది అంటే మీరు మొత్తం సిలబస్ అంతా చక్కగా చదువుకొని వెళ్తారు కదా, ఎంత కుదిరితే అన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చదువుకొని వెళ్తారు కదా, అప్పుడు మీకు 60/60 రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంతేగాని మీరు ఏవో కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చదివేసుకొని నేను 60/60 పక్కాగా వచ్చేస్తున్నా అంటే అలా అనుకోవడం కష్టం. ఎందుకంటే అప్పుడప్పుడు క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్ గా అడుగుతారు, అప్పుడప్పుడు సడన్ గా కొత్త క్వశ్చన్లు అడుగుతారు, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఎప్పుడు వెళ్ళకండి. కాకపోతే మీ పర్టికులర్ గోల్ ఏంటంటే సార్ నాకు అసలు తెలియట్లేదు ఏం చదవాలి, అలాంటప్పుడు ఏ క్వశ్చన్స్ చదివితే అట్లీస్ట్ నేను ఒక మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అంటే డెఫినెట్ గా నేను ఏదైతే క్వశ్చన్స్ చెప్తున్నానో అది చదువుకొని వెళ్ళొచ్చు మీరు. ఆ విధంగా అయితే మీకు ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనిపిస్తాయి, అది అన్నమాట. సో రైట్ అ బ్రీఫ్ అకౌంట్ ఆన్ గ్యామెటోజెనిసిస్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో గ్యామెటోజెనిసిస్ తో సంబంధించి ఎగ్జాంపుల్స్, హోమో గ్యామెటోజెనిసిస్, హెట్రో గ్యామెటోజెనిసిస్ గురించి చెప్తారు, ఎగ్జాంపుల్స్ కూడా మెన్షన్ చేస్తారు అనమాట. ఓకే, పదండి. నెక్స్ట్ వచ్చేసి జోనైల్ ఫేజ్ ఇంకా రీప్రొడక్టివ్ ఫేజ్ మధ్యన డిఫరెన్స్ ఏమిటి చెప్తారు. జోనైల్ ఫేజ్ అంటే ఏమిటి, రీప్రొడక్టివ్ ఫేజ్ అంటే ఏమిటి? జోనైల్ ఫేజ్ లో సెల్ డివిజన్ చాలా ఫాస్ట్ జరుగుతుంది, ఇక్కడ జరగదు. జోనైల్ అంటే యంగ్, రిప్రొడక్టివ్ అంటే మెచ్యూర్ ఆర్గానిజం, అది అన్నమాట జరుగుతుంది. అది డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఇన్ అన్ యాంజియోస్పర్మ్ ప్లాంట్. వేరే వేరే లైఫ్ సైకిల్స్ వేరే స్పోరోఫైటిక్ ఫేజ్, గ్యామ్టోఫైటిక్ ఫేజ్, రెండే ఫేజ్లు ఉంటాయి. స్పోరోఫైటిక్ లోని డామినెంట్ ఫేజ్ ఉంటుంది ఎక్కువగాను. గ్యామ్టోఫైట్ అయితే యాక్చువల్ గా మియోటిక్ డివిజన్ అనేది జరుగుతుంది, స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో స్పోరోఫైట్ వచ్చేసి మనకి డిప్లాయిడ్ ఫేజ్, ఇంకా గ్యామ్టోఫైటిక్ ఫేజ్ వచ్చేసి హాప్లాయిడ్ ఫేజ్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజేషన్ ఇస్ నాట్ అన్ ఆబ్లిగేటరీ ఈవెంట్ ఫర్ ఫ్రూట్ రిప్రొడక్షన్. వీళ్ళు పార్థినోకార్పీ గురించి అడుగుతున్నారు. ఓకే, పార్థినోకార్పీ గురించి అడుగుతున్నారు, అది మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ నుంచి. టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ ఏదైతే ఉందో దాని నుంచి మీకు ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ లిలియేసి, దాని తర్వాత సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ అంటే ఏమిటి? ఓకే, సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ అంటే మన ఫ్లోరల్ పార్ట్స్, నాన్ ఫ్లోరల్ పార్ట్స్ గురించి, వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఇంకా ఫ్లోరల్ క్యారెక్టర్స్ గురించి చెప్తామని రాస్తారు మీరు ఇక్కడ. ఓకే, దాని తర్వాత ఎసెన్షియల్ ఆర్గన్స్ ఏమిటి? సొల్నేస్, ఇది క్యాలిక్స్, కొరల్లా, ఆండ్రిషం, గనీషం ఏదైతే ఉన్నాయో వాటి గురించి అడుగుతున్నారు. నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఏమిటి? ఎసెన్షియల్ లో వచ్చేసి మనకి డిస్క్రైబ్ ద ఎసెన్షియల్ పార్ట్స్ అంటే బేసిక్ గా మనకి ఆండ్రిషం ఇంకా గైనీషం గురించి క్లియర్ గా మెన్షన్ చేయాలి, అంటే బాగా రాయాలన్నమాట. నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ అంటే మీరు క్యాలిక్స్ ఇంకా కొరోలా గురించి రాయాలి. సో మనకి ఫ్లవర్ లో 4 పార్ట్స్ వస్తాయి: క్యాలిక్స్, కొరోలా, ఆండ్రిషం, గైనీషియం. క్యాలిక్స్, కొరోలా నాన్ ఎసెన్షియల్ హారల్స్. ఓకే, ఇంకా ఆండ్రిషం ఇంకా గైనీషియం ఎసెన్షియల్ హారల్స్ అంటాం. నాన్ ఎసెన్షియల్ హారల్స్ గురించి అడిగితే క్యాలిక్స్ ఇంకా కొరోలా రాస్తారు, వాటి గురించి డిస్క్రైబ్ చేస్తారు. దాంతో ఏంటది క్యాలిక్స్ కండిషన్ ఏమిటి, బ్రాక్ట్స్ ఉన్నాయా లేదా, మెయిన్ క్యాలిక్స్ ఫ్యూజ్ అయి ఉందా, గ్యామో పెటాలిస్ కండిషన్, గ్యామో సెపాలిస్ కండిషన్, లేదంటే పాలిపెటాలిస్ లేదంటే పాలిసెపాలిస్ కండిషన్, ఇవన్నీ మీరు మెన్షన్ చేస్తారు. దాని తర్వాత
క్లాస్ డైకాటిలిడా, బెంథమ్ అండ్ హుకర్ క్లాసిఫికేషన్, దాని తర్వాత ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్ బిలాంగింగ్ టు ఫ్యాబేసి. ఈ 6 క్వశ్చన్లు మీకు వస్తాయి దీని నుంచి. ఓకేనా? అది ఆ 6 క్వశ్చన్లు. ఇందులోని అన్నిటికన్నా ఎక్కువగా అడిగింది ఈ క్వశ్చన్. నాన్ ఎసెన్షియల్ ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ఫ్యాబేసిది చాలా ఎక్కువ అడిగారు కంపేర్ టు అదర్ క్వశ్చన్స్. కానీ అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్, రెగ్యులర్ గా వచ్చేవి. పదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లోని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓవ్యూల్స్ గురించి చెప్పండి. అనాట్రోపస్ ఓవ్యూలు, హెమీ అనాట్రోపస్ ఓవ్యూలు, ఆంఫిలోట్రైపస్, ట్రోపస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మెన్షన్ చేయాలి. దాని తర్వాత వేరియస్ టైప్స్ ఆఫ్ పాలిన్ ట్యూబ్ ఎంట్రీ ఏదైతే ఉందో దాని గురించి అడుగుతాను. మనం ఆల్రెడీ 8 మార్క్స్ క్వశ్చన్ లో చదివాం. చలాజోగమి, మీసోగమి, ఇంకా పోరోగమి. పోరోగమి అంటే మైక్రోపైల్ నుంచిను, చలాజోగమి అంటే చలాజా నుంచిను. ఓకే, మీసోగమి అంటే మైక్రోపైల్ చలాజా వదిలేసి ఇంకెక్కడి నుంచి ఇంటెగ్మెంట్స్ త్రూగా వెళ్తే దాన్ని మీసోగమి అంటాం. చూసుకోండి, అది ఆల్రెడీ 8 మార్క్స్ క్వశ్చన్ లో ఇచ్చానది చూసుకోవచ్చు మీరు అక్కడ. దాని తర్వాత లిస్ట్ ద చేంజెస్ అబ్జర్వ్డ్ ఇన్ యాంజియో సబ్సిక్వెంట్ పాలినేషన్ ఫర్టిలైజేషన్. పాలినేషన్ ఫర్టిలైజేషన్ తర్వాత పోస్ట్ ఫర్టిలైజేషన్ చేంజెస్ ఏమిటి అదే అడిగారు. అది ఇక్కడ ఉన్నది మీరు చూసుకోవచ్చు. ఓకే, పదండి. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ ఏదైతే ఉందో దీని నుంచి రెగ్యులర్ గా ఒకటో లేదంటే 2 క్వశ్చన్లు రావడం ఎప్పుడు చూడడం జరిగింది 4 మార్క్స్ లో. దీంట్లో బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ క్రోమోజోమ్స్, టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్, మెటాసెంట్రిక్, సబ్ మెటాసెంట్రిక్, యాక్సోసెంట్రిక్, టీలోసెంట్రిక్ అదొకటి అడిగారు. దాని తర్వాత న్యూక్లియస్ స్ట్రక్చర్ ఏంటి, ఆర్ఈఆర్ ఇంకా ఎస్సీఆర్ మధ్యన డిఫరెన్స్ ఏమిటి, దాని తర్వాత స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్, మైటోకాండ్రియా గురించి అడిగారు. ఓకే, ఇలా అడుగుతారు. మైటోకాండ్రియా అని చెప్పరు, మీరు అది మైటోకాండ్రియా అని అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఓకే, దాని తర్వాత సెల్ ఆర్గనల్ విచ్ కంటైన్స్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్, క్లోరోప్లాస్ట్ గురించి అడుగుతున్నారు, అదొకటి రాస్తారు. దాని తర్వాత న్యూక్లియోసోమ్స్ అంటే ఏంటి, దేంతో దే ఆర్ మేడప్ ఆఫ్ హిస్టోన్, ప్రోటీన్స్ అండ్ డిఎన్ఏ రాస్తారు. క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ప్రోకెరియాటిక్ సెల్, న్యూక్లియర్ ఎన్వలప్ ఉండదు, న్యూక్లియాయిడ్ అంటాం జెనెటిక్ మెటీరియల్ ని. ఓకే, అది కాకుండా సెల్ ఎన్వలప్ అనేది ఎక్కువగా బ్యాక్టీరియాలో చూస్తాం. దేంట్లో అయితే ఒక గ్లైకోకాలిక్స్, సెల్ వాల్, ఇంకా సెల్ మెంబ్రేన్ అనేది ఉంటుంది. లోపల 70s రైబోజోమ్స్ మాత్రమే ఉంటాయి, సెల్ ఆర్గనల్స్ ఉండవు. ఇవన్నీ మీరు రాస్తారు దాంట్లో. ఓకేనా? సో ఇవన్నీ క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంటే. ఓకే, అన్ని చదువుకొని వెళ్తారు. సో ఆ మాక్సిమం ఎన్ని కుదిరితే అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తాను ఇక్కడ. టైప్స్ ఆఫ్ క్రోమోసోమ్స్, మెటాసెంట్రిక్, సబ్ మెటాసెంట్రిక్, యాక్రోసెంట్రిక్, టీలోసెంట్రిక్, దీని ఆన్సర్స్ నేను ఇక్కడ ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత న్యూక్లియస్ స్ట్రక్చర్ ఏంటో చూసుకోవచ్చు. ఆర్ఈఆర్ ఇంకా ఎస్సీఆర్ మధ్య డిఫరెన్స్ ఏమిటి. ఓకే, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లోని రైబోజోమ్స్ ఉంటాయి, స్మూత్ లో ఉండదు. రఫ్ లో ప్రోటీన్ సింథసిస్ అవుతుంది, స్మూత్ లోని డిటాక్సిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ జరుగుతుంది, ఇంకా లిపిడ్ బయోసింథసిస్ జరుగుతుంది. సింపుల్, అంతే. దాని తర్వాత మైటోకాండ్రియాలో వచ్చేసరికి మనకి మైటోకాండ్రియా స్ట్రక్చర్ గురించి రాస్తారు, డయాగ్రామ్ వేసుకుంటారు. ఎందుకంటే మన డయాగ్రామ్ అడిగారు ఇక్కడ చూడండి. మీ క్వశ్చన్ లో డయాగ్రామ్ అడిగితే మాత్రం డయాగ్రామ్ వేయండి. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. సో మీకు డయాగ్రామ్ అడగలేదు, ఫైన్, నో ప్రాబ్లం. కాకపోతే డయాగ్రామ్ ఒక చిన్నది వేసుకోండి, సో దట్ ఇట్ విల్ బి యాక్చువల్గా మీకు కూడా అది మార్క్స్ అవార్డ్ పడిపోతాయి అనమాట. నార్మల్ గా ఇక్కడ దీనికి 4 మార్క్స్ పడిపోయినా 4 మార్క్స్ వేయాలా వద్దా, ఒక 3.5 మార్క్స్ వేద్దాం, 3 మార్కులే వేద్దాం అని అనుకున్నప్పుడు ఎప్పుడైతే మీరు డయాగ్రామ్ వేస్తారో ఇలాంటి సిచ్యువేషన్ లో, ఓ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ రాయడమే కాకుండా డయాగ్రామ్ కూడా వేసారు కాబట్టి మార్క్స్ అవార్డ్ చేసేస్తారు వెంటనే 4 మార్క్స్. అందుకే ఇంపార్టెంట్, ఇంకేం లేదు. క్లోరోప్లాస్ట్ సంబంధించి కూడా ఇంత అమౌంట్, ఇంత క్వాంటిటీ, ఇంత రాయాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం ఇంత మెటీరియల్ ఇక్కడ పెట్టేసేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు క్లోరోప్లాస్ట్. దాని తర్వాత ఇది న్యూక్లియోసోమ్ తో సంబంధించింది. దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు న్యూక్లియోసోమ్. ఓకే, న్యూక్లియోసోమ్ అంటే ఏంటి, దాంట్లో ఏంటంటే కాంపోనెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ నుంచి ఒక క్వశ్చన్ చాలా ఎక్కువ అడుగుతారు. దో రిడెంట్లీ కాల్డ్ ద రెస్టింగ్ ఫేజ్, ఇంటర్ఫేజ్ లోని రెస్ట్ అనేది ఉండదు, ఎందుకు అంటే ఏమిటిది, ఇక్కడ రెస్ట్ అనేది అని ఎందుకు ఉండదు అంటారు, కమెంట్ చేయండి. ఈ క్వశ్చన్ 6 సార్లు అడిగారు ఇప్పటి వరకు. దాని తర్వాత ప్రోఫేజ్ 1 లో ఏం జరుగుతుంది అని అడిగారు. దాని తర్వాత విచ్ డివిజన్ ఇస్ నెసరీ టు మెయింటైన్ కాన్స్టెంట్ క్రోమోజోమ్ నంబర్, ఓకే, ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, మైటాసిస్. ఓకే, మైటాసిస్ గురించి అంటున్నారు. ఓకేనా? సో ఇలాగా ఈ 3 క్వశ్చన్లు చాలా ఎక్కువగా అడుగుతారు. దేంట్లో అయితే ఇది ఫస్ట్ ఇంకా థర్డ్ క్వశ్చన్ చాలా ఎక్కువగా అడుగుతారు. ఓకేనా? సో మైటాసిస్ దేని వల్ల ఇంపార్టెంట్ అంటే కాన్స్టెంట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ మెయింటైన్ చేయడానికి ఇంపార్టెంట్ అని రాస్తారు. సో దిస్ విత్ రెస్పెక్ట్ టు మైటాసిస్, అదొకటి మీరు చూసుకోండి. ఓకే, రెండోది వచ్చేసి ఇంటర్ఫేజ్ ఏదైతే ఉన్నదో ఇంటర్ఫేజ్ గురించి. ఇంటర్ఫేజ్ మనం ఎందుకు రెస్టింగ్ ఫేజ్ అంటాము, సారీ అన్నా కూడా దీంట్లో ఏం పని జరుగుతుంది, జీవన్ ఫేజ్ లోని బోల్డ్ అంత పని జరుగుతున్నది ఇది. మన అదొక ఫేజ్ లోని మెటబాలికలీ యాక్టివ్ ఫేజ్ ఇది. ఓకే, డిఎన్ఏ రెప్లికేషన్ అనేది ఇక్కడ నుంచి ఇనిషియేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. డిఎన్ఏ రెప్లికేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది ఎస్ ఫేజ్ లోని. దాంతో G2 ఫేజ్ లో ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. అందుకే దీన్ని మనం రెస్టింగ్ ఫేజ్ అనేసి అనము అనేసి రాస్తారు. ఓకేనా, అది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి హిస్టాలజీ ఇంకా అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, మీకు హిస్టాలజీ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి మీరు అనుకుంటారు సార్ 8 మార్క్స్ ఎవడే కాకుండా దీని నుంచి 4 మార్క్స్ కూడా ఇస్తారా అంటే ఇస్తారమ్మా. 4 మార్క్స్ లోకి వచ్చేసి మీకు యాన్యువల్ రింగ్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఓకే, ట్రాన్స్ఫర్ ట్రంక్ తీసుకున్నట్లయితే దాంట్లో కాన్సెంట్రిక్ రింగ్స్ ఉంటాయి.
ఈ రింగ్స్ ఎలా ఫామ్ అయ్యి హార్ట్ వుడ్ సాప్ వుడ్ వల్ల ఈ రింగ్స్ అనేవి యాక్చువల్ గా ఆల్టర్నేటివ్ హార్ట్ వుడ్ ఇంకా సాప్ వుడ్ వల్ల ఫామ్ అవుతాయి. సారీ, ఆల్టర్నేట్ గా ఏదైతే మనకి ఆ, ఈ స్ప్రింగ్ వుడ్ ఇంకా లేట్ స్ప్రింగ్ స్ప్రింగ్ గ్రోత్ ఇంకా లేట్ గ్రోత్ వల్ల వస్తాయి చూడండి. ఏదైతే స్ప్రింగ్ వుడ్ ఉన్నదో స్ప్రింగ్ వుడ్ ఇంకా ఆటమ్ వుడ్ దాని వల్ల వస్తుంది. స్ప్రింగ్ వుడ్ అంటే బాగా గ్రోత్ అయినప్పుడు మనకి బాగా గ్రోత్ వస్తుంది. దాని తర్వాత ఆటమ్ వుడ్ అన్నప్పుడు మనకి అదేమవుతుందంటే దాంట్లోని డిపాజిట్స్ ఎక్కువైపోతాయి అనమాట కంపారిటివ్ గా. సో అది మనం చూసుకుంటాం, చాలా ఇంపార్టెంట్. ఓకే, యాన్యువల్ రింగ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయని చూసుకోండి. దాని నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్ గురించి అడుగుతారు. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరిస్టమ్? ఇది 5 సార్లు అడగడం జరిగింది. 3 టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్ ఉన్నాయి, ఎపికల్, ఇంటర్కాలిక్, లాటరల్ మెరిస్టమ్. చూసుకోండి, ఇంపార్టెంట్. దాని తర్వాత పెరిడర్మ్ అంటే ఏంటి? పెరిడర్మ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే సెకండరీ గ్రోత్ లో ఫామ్ అవుతుంది డైకాట్ స్టెమ్స్ లో. ఓకే, సో పెరిడర్మ్ అనేది కార్క్ మనకి 3 భాగాల నుంచి ఫామ్ అవుతుంది. కార్క్, ఫెల్లోజన్, ఫెల్లోడర్మ్, ఈ మూడింటి కలిపి పెరిడర్మ్ అంటాం. ఇది ఒకటి చూసుకుంటారు. లాస్ట్ లో డిఫరెన్సెస్ బిట్వీన్ లెంటిసెల్స్ ఇంకా స్టొమాటా. స్టొమాటా ఇంకా లెంటిసెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన డిఫరెన్స్ ఏమిటి? స్టొమాటా అనేది లీవ్స్ లో ఉంటాయి, లెంటిసెల్స్ అనేది స్టెమ్ లో ఉంటాయి. సో ఆ రెండు ఈ డిఫరెన్సెస్ అనేవి ఇక్కడ మీరు రాసుకుంటారు, అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ ఇంకొచ్చేసి ఇకాలజీలో వచ్చేసి మీకు క్వశ్చన్స్ వస్తాయి 4 మార్క్స్ వి. నేను జీరోఫైట్స్ ఎలా క్లాసిఫై చేస్తారు? హైడ్రోఫైట్స్ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్ ఏంటి చెప్పండి ఎగ్జాంపుల్స్ తోటి. దాని తర్వాత జీరోఫైట్స్ మీరు ఎఫిమెరల్స్, దాని తర్వాత సక్యులెంట్స్, దాని తర్వాత 3 టైప్స్ వస్తాయి చూసుకోండి, ఎఫిమెరల్, సక్యులెంట్స్, నాన్ సక్యులెంట్స్. ఓకే, ఇది ఒకటి మీరు చూసుకోవచ్చు. వీటన్నిటిది నేను ఆ, ఇదే అనటామికల్ మార్ఫోలాజికల్ అడాప్టేషన్స్ కూడా పెట్టేశాను అన్నిటివి. జీరోఫైట్స్ వి ఇంకా హైడ్రోఫైట్స్ వి అన్నిటికీ ఆన్సర్స్ ఇక్కడ నేను కింద పెట్టేశాను, మీరు చూసుకోవచ్చు, రిఫర్ చేసుకోవచ్చు. ఓకేనా, అది అన్నమాట. పదండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 2 మార్క్స్ క్వశ్చన్స్ నేను అన్ని క్వశ్చన్స్ మీకు ఇక్కడ చెప్పేసి ఇచ్చేస్తాను. వాటికి ఆన్సర్స్ మీకు కావాలంటే కింద కమెంట్ లో పెట్టండి, దాంతో ఒక సెపరేట్ సెషన్ చేసుకుందాం కావాలంటే. ఓకే, సో మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ కావాలి, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఎలా రాయాలో మీకు తెలియట్లేదు, ఎక్స్ప్లెనేషన్ ఏమైనా కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్ లో పెట్టేసండి. అట్ ప్రెసెంట్ అయితే మనం దీని ఏ క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్ మాత్రం చెప్పేసి ఇచ్చేస్తాను, చూసుకోండి. ఇక్కడ 1 బై 1 చూసుకున్నట్లయితే డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ ఏదైతే ఉన్నదో వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ డిఫైన్డ్. ఓకే, అదొకటి అడుగుతారు. దాని తర్వాత ఐసిబిఎన్ స్టాండ్స్ ఫర్ దేనికోసం. దాని తర్వాత టర్మ్స్ కప్లెట్ ఇంకా లీడ్ అంటే ఏమిటి టాక్సానమిక్ కీలో. సిస్టమాటిక్స్ అంటే ఏమిటి? లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ ఇన్ ద వరల్డ్ ఏమిటి? కొన్ని ఫ్యూ వెల్ నోన్ బొటానికల్ గార్డెన్స్ ఇండియాలో చెప్పండి. ఓకే, దాని తర్వాత మ్యాంగోది సైంటిఫిక్ నేమ్ ఏమిటి? దీని జనరిక్ ఇంకా స్పెసిఫిక్ నేమ్ ఎలా రాస్తాము? ఇవన్నీ క్వశ్చన్స్ మీకు ఎక్కువగా లివింగ్ వరల్డ్ నుంచి అడుగుతారు. ఓకే, బయాలజికల్ క్లాసిఫికేషన్ నుంచి 4 క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరిగింది 2 మార్క్స్ లో. ఓకే, మెయిన్ క్రైటీరియా ఫర్ క్లాసిఫికేషన్ ఏంటి? విటేకర్ ఎలాంటి క్రైటీరియా తీసుకున్నాడు క్లాసిఫికేషన్ కోసం? దాని తర్వాత సైనోబాక్టీరియా ఏవైతే ఉన్నాయో వాటిని అగ్రికల్చరల్ లో ఇంకా క్రాప్ ఇంప్రూవ్మెంట్ లో ఎందుకు వాడతారు? దాని తర్వాత ఫైకోబయోంటో మైకోబయోంటో అంటే ఏమిటి? దాని తర్వాత విరియాడ్స్ వైరసెస్ కన్నా ఎలా డిఫరెంట్? ఈ 4 క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్, అన్ని అడగడం జరిగింది రెగ్యులర్. బయోలాజికల్ క్లాసిఫికేషన్స్ లో ఫర్దర్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఈ క్వశ్చన్స్ కాకుండా ఈ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడిగారు చూడండి. నేచురల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్ క్లాసిఫికేషన్ ఏమిటి? ఓకే, ఎవరు సైంటిస్ట్ దాన్ని ఫాలో అయ్యారు? దాని తర్వాత ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ హెట్రోట్రాఫిక్ బ్యాక్టీరియా ఏమిటి? 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎవరు ఇచ్చారు? ఎన్ని కింగ్డమ్స్ ఉన్నాయి? దాంట్లో యూకెరియోట్స్ ఉంటాయి. సో మన 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో టోటల్ గా 5 కింగ్డమ్స్ ఉన్నాయి, మొరీనా, ప్రొటిస్టా, ఫంజై, ప్లాంటా, అనిమీలియా. దాంట్లో మొనీరా ఒకటి ప్రోకెరియోట్, మిగతా అన్ని యూకెరియోట్. ప్రొటిస్టా, ఫంజై, అనిమేలియా, ప్లాంటే 4 యూకెరియోటిక్స్. ఓకే, అది రాస్తారు అలాగా. సైన్స్ ఆఫ్ ప్లాంట్ లో వచ్చేసి మనకి 3 క్వశ్చన్లు అడుగుతారు ఎక్కువగా. ఓకే, పారసార ఏ బుక్ రాశారు? దాంట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమిటి? ఓకే, టర్మ్ బాటనీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా ఏ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ మనం వాస్కులర్ క్రిప్టోగామ్స్ అనేసి అంటాము? సో వాస్కులర్ క్రిప్టోగామ్స్ మనం దేన్ని అంటాము? టెరిడోఫైట్స్ అంటాము. ఓకే, అది అన్నమాట, చూసుకుంటారు. సో 3 క్వశ్చన్స్ అయిపోయి ఇక్కడ మనకి. నెక్స్ట్ సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ లో వచ్చేసి హూ ఇస్ పాపులర్లీ నోన్ as ఫాదర్ ఆఫ్ బాటనీ? ఎవరిని ఫాదర్ ఆఫ్ బాటనీ అంటారు? ఓకే, సో వాట్ వాస్ ద బుక్ రిటర్న్ బై హిమ్? అతను ఏం బుక్ రాశారు? ఫాదర్ ఆఫ్ బాటనీ అతను ఏం బుక్ రాశారు? ఎవరు సెల్ ని డిస్కవర్ చేశారు? అతనే బుక్ రాశారు. పేలియో బాటనీ అంటే ఏమిటి? దాని యూజ్ ఏమిటి? మెండల్ ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని ఎందుకు అంటాము? ఇవన్నీ మీ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్ లో వచ్చేసి ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ బ్రయోఫైట్స్, ఇది ఒకటి అడుగుతారు. మార్ఫాల్ సో అందుకే ఎందుకంటే ప్లాంట్ కింగ్డమ్ లో మనకి ఎక్కువ 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట, అందుకు. నెక్స్ట్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో వచ్చేసి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. ఫైబ్రస్ ఇంకా అడ్వెంటిషియస్ రూట్స్ మధ్య డిఫరెన్స్ ఏమిటి? ఓకే,
ఈ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఎలా మోడిఫై అవుతున్నాయి దాని గురించి చెప్పండి. ఓకే, మార్ఫాలజీ ఆఫ్ కప్ లైక్ స్ట్రక్చర్ ఇన్ సయాథియం అదేమిటి, దాని తర్వాత పల్వైనస్ లీఫ్ బేస్ అంటే ఏమిటి, ఓకే, ఏ యాంజియోస్పర్మ్ ప్లాంట్స్ లో పల్వైనస్ లీఫ్ బేస్ ఉంటుంది, ఈ 4 క్వశ్చన్లు ఎక్కువగా అడుగుతారు. ఓకేనా. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో ఫర్దర్ వెళ్తూ మనకి వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ ఇస్ ఫౌండ్ ఇన్ ఫిగ్ ట్రీస్, ఫిగ్ ట్రీస్ లో ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ ఉంటుంది, ఇన్సెక్ట్ బ్లాస్టోఫేగా ఆ ఫిగ్ ట్రీని ఎందుకు విజిట్ చేస్తున్నది, అక్కడ మనం చదువుకున్న మ్యూచువలిజం అనేది ఉంటుంది అనమాట, వాస్ప్ అండ్ ద ఫిగ్. ఓకే, అది. దాని తర్వాత వచ్చేసి వెనేషన్ అంటే ఏమిటి, మోనోకాట్స్ లోని డైకాట్స్ లో డిఫరెంట్, మోనోకాట్స్ లో వచ్చేసి ప్యారలల్ వెనేషన్, డైకాట్స్ లో వచ్చేసి రెటిక్యులేట్ వెనేషన్ ఉంటుంది. నేమ్ ద ప్లాంట్ ఇన్ విచ్ సింగిల్ ఫ్రూట్ డెవలప్స్ ఫ్రమ్ ఎంటైర్ ఇన్ఫ్లోరసెన్స్, మొత్తం ఇన్ఫ్లోరసెన్స్ అంతటి నుంచి ఒకటే సింగిల్ ఫ్రూట్ వస్తే దాన్ని ఏమంటాము. దాని తర్వాత నేమ్ ఎనీ 2 ప్లాంట్స్ అవి సింగిల్ సీడెడ్ డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ మీకు ఏవైతే ఉన్నాయో మార్ఫాలజీ నుంచి వచ్చిన 2 మార్క్స్ క్వశ్చన్స్. సెక్షువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి కూడా మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ప్లాసెంటేషన్ అంటే ఏమిటి, డయాంథస్ లో ఉన్న ప్లాసెంటేషన్ ఏమిటి, సర్టెన్ ఫ్రూట్స్ మనం ఫాల్స్ ఫ్రూట్స్ లేదంటే నట్స్ అని ఎందుకు అంటాము, అపోకార్పస్ ఇంకా సింకార్పస్ ఓవరీ అంటే ఏమిటి. ఓకే, అపోకార్పస్ అంటే కార్పల్స్ అని ఫ్యూజ్ అవ్వట్లేదు, సింకార్పస్ అంటే ఫ్యూజ్ అవుతాయి. ఫాల్స్ ఫ్రూట్స్ అంటే అవి యాక్చువల్గా ఓవరీ వాల్ నుంచి డెవలప్ అవ్వకుండా థెలామస్ అవన్నీ ఏవైతే ఉంటాయో ఫ్రూట్స్ లో ఉంటాయి వాటిని ఫాల్స్ ఫ్రూట్ అంటాం. మనకి యాపిల్ ఒకటి, దాని తర్వాత కాజు ఏదైతే ఫ్రూట్ ఉంటుందో, ఓకే, కాజు ఫ్రూట్ ఏమంటాం, లైక్ కాజు ఫ్రూట్ ఏదైతే ఉందో అది, ఇవన్నీ వస్తాయి మనకి. నెక్స్ట్ వాట్ ఈస్ మెంట్ బై ఎపిపెటాలస్ కండిషన్, దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి, పెటల్స్. పెటల్స్ వచ్చేసి మనకి యాక్చువల్ ఎపిపెటాలస్ కండిషన్ అంటే ఏమిటి, ఎపిపెటాలస్ కండిషన్ అంటే ఏమిటి ఆలోచించుకోండి. ఓకేనా, ఆలోచించి కింద కమెంట్స్ లో పెట్టండి. మనకి పెటల్స్ అన్ని ఫ్యూజ్ అవుతున్నాయి, దేంతో ఫ్యూజ్ అవుతున్నాయి అది ఇంపార్టెంట్ ఇక్కడ. పెటల్స్ అన్ని యాక్చువల్ గా ఆండ్రీషన్ తో ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా. దాని తర్వాత జియో కార్పీ అంటే ఏమిటి, నేమ్ ద ప్లాంట్ విచ్ ఎగ్జిబిట్స్ సచ్ ఫినామినా. మెరీ కార్ప్ అంటే ఏమిటి, ఎక్కడ దొరుకుతుంది ఇది, ఎక్కడ చూస్తాం మనం. టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ కి వచ్చేసరికి ఫ్లోరల్ ఫార్ములా ఆఫ్ సొలానమ్ ప్లాంట్, సొలనేసి ఫ్లోరల్ ఫార్ములా. ఒమేగా టాక్సానమీ అంటే ఏంటి, చాలా సార్లు అడిగారు ఈ క్వశ్చన్. ఓకే, యాక్టోమార్ఫిక్ జైగోమార్ఫిక్ ఫ్లవర్ మధ్య డిఫరెన్స్ ఏమిటి. ఓకే, యాక్టోమార్ఫిక్ ఫ్లవర్ లో రేడియల్ సిమెట్రీ ఉంటుంది, జైగోమార్ఫిక్ ఫ్లవర్ లో బైలేటరల్ సిమెట్రీ ఉంటుంది. టైప్ ఆఫ్ పాలినేషన్ మెకానిజం ఫౌండ్ ఇన్ మెంబర్స్ ఆఫ్ ఫ్యాబేసి. దాంతో టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆన్సర్స్ ఆఫ్ ఆలియన్స్ లిలియసీలో ఆన్సర్స్ డిస్క్రిప్షన్ అడుగుతాడు. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో, ఓకే, వాట్ ఈస్ రిఫర్ టు సాటిలైట్ క్రోమోజోమ్స్, దేంట్లో అయితే ఒక సెకండరీ కన్స్ట్రక్షన్ ఉంటుందో ఆ క్రోమోజోమ్స్ ని సాటిలైట్ క్రోమోజోమ్స్ అంటాము. ఓకే, దాని తర్వాత మనకి క్రిస్టే సిస్టర్ ని థైలాకాయిడ్స్ ని మ్యాచ్ చేయాలి. క్రిస్టే ఎక్కడ ఉంటుంది, మైటోకాండ్రియాలో ఉంటుంది. ఓకే, మైటోకాండ్రియాలో క్రిస్టే ఉంటాయి. థైలాకాయిడ్స్ ఎక్కడ ఉంటాయి, ఫ్లాట్ మెంబ్రేనస్ సాక్స్ ఇన్ స్ట్రోమా, సి. ఓకే, ఏ అంటే క్రిస్టే అంటే డిస్టెప్స్ సాక్స్ ఇన్ గోల్గి అపార్, జస్ట్ మినిట్. బి వచ్చేసి 3 ఇక్కడ బి అవుతుంది. ఓకే, సిస్టమ్ అంటే డిస్టెప్ స్ట్రక్చర్స్ ఇన్ గోల్గి అపారటస్ అన్నమాట. ఓకే, సో మీరు ఇలాగే ఏ అంటే ఏమిటి 1, ఏ ఏ అంటే ఏమిటి 2, ఓకే, బి అంటే ఏమిటి 3, ఓకే, ఇంకా సి అంటే సి, ఓకే, సారీ 1 ఇలా రాస్తారు. ఓకే, రాసుకొని వదిలేస్తారు, అయిపోతుంది. సో ఇదొకటి మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇలాంటి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడుగుతుంటారు 2 మార్క్స్ క్వశ్చన్ లోని. జస్ట్ ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్ కూడా, ఇలా వస్తే బెటర్ కూడా మనకి ఈజీగా మీరు ఆన్సర్ చేసుకొని వస్తారు, అది అన్నమాట. నెక్స్ట్, ఓకే, వాట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్. మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ లో వచ్చేసి మనకి క్రోమోజోమ్ కి పూర్తిగా సెంటర్ లో ఉంటుంది అనమాట, మనకి సెంట్రోమియర్. దాని తర్వాత వాక్యూల్ లో ఏం చేస్తున్నారు ప్లాంట్ సెల్ లోని. ఓకే, వాట్ ఈస్ ద మిడిల్ లామెల్లా మేడప్ ఆఫ్, మిడిల్ లామెల్లా దేంతో ఫార్మ్ అయి ఉంది, దాని ఫంక్షనల్ సిగ్నిఫికెన్స్ ఏమిటి. ఓకే, ఎస్ అంటే ఏమిటి 17 లో సెడిమెంటేషన్ యూనిట్ ఆర్ స్వెడ్బర్గ్ యూనిట్ లేదంటే సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ అంటాము. పాలిజోమ్ ది ఫంక్షన్ ఏంటి, పాలిజోమ్ యాక్చువల్ గా ఒకేసారి ఒకే ఎంఆర్ఎన్ఏ స్ట్రింగ్ లో బోల్డ్ అని రైబోజోమ్స్ ఉన్నాయి, 78 రైబోజోమ్స్. ఎక్కువగా ప్రోకెరియాట్స్ లో చూస్తాం మనం ఇలా జరగడం. అలా జరగడం వల్ల సైమల్టేనియస్ గా ట్రాన్స్క్రిప్షన్ ఇంకా ట్రాన్స్లేషన్ ఒకేసారి జరుగుతుంది అనమాట. అది అది దాని సిగ్నిఫికెన్స్, ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చేసి బయోమాలిక్యూల్స్ లో వచ్చేసి మెన్షన్ వెదర్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్ ఇస్ న్యాచురల్ ఆర్ సింథటిక్ అని అడుగుతారు. ఓకే, ఈ ఇది న్యాచురల్, ఇది సింథటిక్, పెన్సిలిన్ న్యాచురల్ గా వచ్చిందా లేదంటే సింథటిక్ గా ఫార్మ్ చేశారా, వైటమిన్ సి న్యాచురల్ గా వచ్చిందా, గ్రోత్ హార్మోన్ న్యాచురల్ కాదా, ఇవన్నీ ఒకటి అడుగుతారు. దాని తర్వాత వాట్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ లింక్డ్ బై గ్లైకోసాడిక్ బాండ్, అదొకటి అడుగుతారు. స్టార్చ్, సెల్యులోజ్, ఖైటిన్, గ్లైకోజన్ ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెస్పెక్టివ్లీ. కాటన్ ఫైబర్ లో ఏముంది, ఓకే, దాని తర్వాత ఎక్సోస్కెలటన్ ఆఫ్ కాక్రోచ్ లో మనకి ఖైటిన్ ఉంటుంది, కాటన్ ఫైబర్ లోని మనకి సెల్యులోజ్ ఉంటుంది, పీల్డ్ పొటాటోలో స్టార్చ్ ఉంటుంది,
లివర్ లో గ్లైకోజన్ ఉంటుంది, సింపుల్ అన్నమాట. ఓకేనా, పదండి. నెక్స్ట్ జ్విట్రయానిక్ ఫార్మ్ ఆఫ్ అమైనో యాసిడ్ ఏంటంటే ప్లస్ మైనస్ రెండు చార్జెస్ దాని మీద ఉంటాయి అనమాట, దాన్ని మనం జ్విట్రయానిక్ ఫార్మ్ అంటాం. దాని తర్వాత గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమైనో యాసిడ్స్, షుగర్స్, న్యూక్లియోటైడ్స్, ఇంకా ఫ్యాటీ యాసిడ్స్ గురించి అడుగుతారు. ఓకే, ఒక్కొక్క ఎగ్జాంపుల్ అడుగుతారు. దాని తర్వాత అమైనో యాసిడ్ ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఓకే, లై లైసిన్, లేదు అంటే వాలిన్, షుగర్స్ ది గ్లూకోజ్, న్యూక్లియోటైడ్స్ ది అడినైన్, ఫ్యాటీ యాసిడ్స్ ది ట్రైపాల్మిటిన్. ఓకే, ఏదో ఒకటి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు మీరు. అది గ్లైసిన్ వచ్చేసి గ్లైసిన్ అండ్ అలైన్ ఆర్ డిఫరెంట్ విత్ రెస్పెక్ట్ టు సబ్స్టిట్యూట్ ఆన్ ఆల్ఫా కార్బన్. వాట్ వాస్ దో గ్లైసిన్ అలైన్ ఆల్ఫా కార్బన్ లో సబ్స్టిట్యూషన్ డిఫరెంట్ గా ఉంది, ఆ సబ్స్టిట్యూంట్ గ్రూప్స్ ఏమిటి అని అడుగుతారు. దాని తర్వాత వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూక్లియోటైడ్ అండ్ న్యూక్లియోసైడ్. న్యూక్లియోసైడ్ అనేది షుగర్ ఇంకా నైట్రోజన్ బేస్ తో ఫామ్ అయి ఉంది. సో షుగర్ నైట్రోజన్ బేస్ ఫామ్ అయిందంటే న్యూక్లియోటైడ్. ఓకే, ఓకే, జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, సో మనకి న్యూక్లియోటైడ్ అంటే ఏంటి, మనకి షుగర్. న్యూక్లియోటైడ్ వచ్చేసి మనకి షుగరు, నైట్రోజన్ బేస్ ప్లస్ ఫాస్ఫేట్ గ్రూప్ కూడా ఉంటుంది. బట్ మూడింటిని కలిపి మనం న్యూక్లియోటైడ్ అంటాం, అది అన్నమాట. ఇదొకటి రాసుకుంటాం. దాని తర్వాత వచ్చేసి మనకి సెల్ సైకిల్ సెల్ డివిజన్ లోని క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇఫ్ అ టిష్యూ హ్యాస్ a given time 1024 cells, ఎన్ని సైకిల్స్ ఆఫ్ మైటోసిస్ నడుస్తాయి? ఓకే, విచ్ ఆఫ్ ద 4 క్రోమాటిడ్స్ బైవాలెంట్ ఇన్ క్రాస్ ఓవర్ లో ఇన్వాల్వ్ అవుతాయి, నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఇన్వాల్వ్ అవుతాయని చెప్తారు. అట్ వాట్ స్టేజ్ ఆఫ్ సెల్ సైకిల్ డస్ డిఎన్ఏ సింథసిస్ ఎస్ ఫేజ్ లో జరుగుతుందని చెప్తారు. ఆంథర్ లో 1200 పాలిన్యూక్లియన్స్ ఉన్నాయి, ఎన్ని పాలి మదర్ సెల్స్ ఉండాలి వాటిని ప్రొడ్యూస్ చేయడానికి? ఇదో క్వశ్చన్ చాలా ఎక్కువగా అడగడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ క్వశ్చన్స్ మనకి సాల్వ్ చేసుకోవాలని ఏమైనా ఉన్నదంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి, మనం సాల్వ్ చేద్దాం. అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ కి సపరేట్ గా ఒక సెషన్ చేసుకుందాం. సో కావాలి అంటే మాత్రం మీరు కమెంట్ లో మెన్షన్ చేయాలి, ప్లీజ్ చేయండి అది. ఓకేనా, which tissue of animals and plants exhibits meiosis? Okay, if a tissue has a given time 512 cells, any number of cycles of meiosis original parental cell అయి ఉంటుంది. If a tissue has 2048 cells, any number of cycles of mitosis అయి ఉంటుంది. Average duplication time E. coli లో 20 minutes. 32 సెల్స్ అవడానికి ఎంత టైం పడుతుంది? సో ఇలాగా స్టార్టింగ్ నుంచి ఒక సెల్ నుంచి స్టార్ట్ చేస్తే 32 సెల్స్ ఎంత టైం పడుతుంది? ఇలాంటి క్వశ్చన్స్, క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మీకు సెల్ సైకిల్ సెల్ డివిజన్ నుంచి వస్తే అప్పుడప్పుడు ఒకటో రెండో క్వశ్చన్ అయినా అడిగేస్తారు. సో అందుకే బాగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ ఇకాలజీకి వచ్చేసినట్లయితే ఇకాలజీలో మనకి హైడ్రోఫైట్స్ లో రిడ్యూస్ జైలం ఉంటుంది. ఎందుకంటే అవి నీళ్ళలోనే ఉన్నాయి, అవసరమే లేదు జైలం ఉండడం. జైలం చేసేది వాటర్ ట్రాన్స్పోర్ట్, అవి నీళ్ళలో ఉన్నాయి కాబట్టి డిఫ్యూజన్ త్రూగా వాటర్ ని తీసుకుంటాయి, అందుకే అక్కర్లేదు. దాని తర్వాత పాపులేషన్ అంటే ఏంటి, కమ్యూనిటీ అంటే ఏంటి. క్లైమాక్స్ స్టేజ్ చాలా సెకండరీ సెక్షన్ లో త్వరగా వస్తుంది, ఎందుకంటే అదొక అబండెంట్ ఫారెస్ట్, అబండెంట్ డిఫారెస్టెడ్ ల్యాండ్ అయినా, లేదంటే ఒక క్రాప్ ల్యాండ్ అయినా, అబండెంట్ అగ్రికల్చర్ ల్యాండ్ అయినా, అలాంటి చోట చేయడం వల్ల అక్కడ ఆల్రెడీ ఒక బయోటిక్ కమ్యూనిటీ ఉండి వెళ్ళిపోయింది. సో అలాంటి చోట సాయిల్ అనేది ఆల్రెడీ ఫామ్ అయి ఉన్నది. సో అందుకే అక్కడ క్లైమాక్స్ స్టేజ్ త్వరగా వస్తుంది. ప్రైమరీ సక్సెషన్ లోని చాలా టైం పట్టేస్తుంది, చాలా స్లోగా క్లైమాక్స్ స్టేజ్ అనేది వస్తుంది. ఎందుకంటే అక్కడ ఫస్ట్ వెదరింగ్ జరగాలి, సాయిల్ ఫామ్ అవ్వాలి, ఆర్గానిక్ మ్యాటర్, ఇన్ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉండాలి సాయిల్ లో, దాని నుంచి ప్లాంట్స్ డెవలప్ అయి వస్తుంది క్లైమాక్స్ కమ్యూనిటీ. నేమ్ ద టైప్ ఆఫ్ ల్యాండ్ ప్లాంట్స్ దట్ కెన్ టాలరేట్ ద సాలినిటీస్ ఆఫ్ సీ, అవి రాస్తారు. ఓకే, దాని తర్వాత డిఫైన్ కమ్యూనిటీస్ హూ క్లాసిఫైడ్ ప్లాంట్ కమ్యూనిటీస్ ఇంటూ హైడ్రోఫైట్స్, మీసోఫైట్స్, ఇంకా జీరోఫైట్స్. ఓకే, సో బేసిక్ గా హైడ్రోఫైట్స్, మీసోఫైట్స్, ఇంకా జీరోఫైట్స్ వచ్చేసరి యూజన్ వార్మింగ్ అని అతను చేస్తారు. ఓకే, హీలియోఫైట్స్ అంటే ఏంటి, స్కియోఫైట్స్ అంటే, హీలియోఫైట్స్ అంటే సన్ లవింగ్ ప్లాంట్స్. ఓకే, సో స్కియోఫైట్స్ అంటే షేడ్ లవింగ్ ప్లాంట్స్ అనమాట, అవి చీకట్లు అంటే షేడ్ లో గ్రో అవుతాయి సియోఫైట్స్. హీలియోఫైట్స్ వచ్చేసి సన్ లో ఫుల్ బ్రైట్ లైట్ లో గ్రో అవుతాయి అనమాట, అది. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు కంప్లీట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అయిపోయాయి మనవి. సో ఈ పర్టికులర్ సెషన్ లోని మీరు నేర్చుకుంది 8 మార్క్స్, 4 మార్క్స్, ఇంకా 2 మార్క్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో దేంట్లో అయినా మీకు ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే చెప్పండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ కోసం కావాలంటే స్పెసిఫిక్ గా ఇంకో సెషన్ కావాలంటే మళ్ళీ పెట్టుకుందాం. దేంట్లో అయితే మీరు ఆన్సర్స్ ఏమేమి రాయాలి, ఎలా రాయాలి అనేది ఇంకా మీకు నేర్చుకోవాలంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకే, ఎందుకంటే సెల్ సైకిల్ సెల్ డివిజన్ లో మనకి క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ గురించి మీకు నేర్చుకోవాలంటే కమెంట్ లో పెట్టండి, డెఫినెట్లీ ఒక సెపరేట్ సెషన్ అనేది చేసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే, సో ఏమున్న డౌట్స్ కింద కమెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోకండి. డౌట్స్ అనేవి డౌన్ ఇన్ కమెంట్స్. ఓకే, డెఫినెట్ గా పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఛాంపియన్స్, మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. బై బై.